తీసుకున్న పర్సన్ ఆ పర్పస్ నెరవేర్చాల, అవును అవును అప్పుడు నెరవేర్చాల, పోయిన తర్వాత తెలుగుదేశం వచ్చినప్పుడు నెరవేర్చాల. ఎప్పటికప్పుడు అది కోట్ల రూపాయల విలువైన భూమి అయ్యేటప్పటికి ఏ పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు లాక్కోవడానికి చూస్తున్నారు. అది ఇప్పుడు కూడా నడుస్తుంది. అది వైసీపీ దాంట్లో ఏం చేశాడు, అక్కడ ఉన్న వైజాగ్ ఎంపీ నేను కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాను నీకు గానిమన్, అదిగో అతని కబ్జా తీసేసుకో, ఎగిరి అతనికి ఏం పోయేది. రెండవది అదేది దశపల్ల భూముల్ని కోర్టు తీర్పు వచ్చింది ఇచ్చేయమన్నాడు, ఆ తీర్పుని అమలు చేశారు. అది అక్కడ అసలు కట్టుకుని తెలుగుదేశం కార్యాలయం వాళ్ళది కబ్జా చేసింది, వీళ్ళది కాదు. అది పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇవన్నీ కబ్జా అనేటటువంటి జయ్యరు అని చెప్పను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలోనూ చిత్తూరు జిల్లాలోనూ ఉంది, మఠం భూమిని కబ్జా చేశారు. మఠం వాళ్ళు ఇవ్వకుండా కబ్జా చేశారన్న కూడా ఖచ్చితంగా అదే. బోడిగుండికి మోకాలకి ముడేసి రెండింటి ఒకే దాంట్లో ఎందుకు తీసుకొస్తాం మనం? కానీ కబ్జాలు కామన్ అని అనుకున్నా. ఇప్పుడు ఇంతకుముందు అమరావతి భూములు ముందే కొనేసుకున్న, రిజిస్ట్రేషన్ చేయించేశారు. అప్పుడు 2050 ఎకరాలు అయిందని చెప్పి ఆయన అసెంబ్లీలో పెట్టారు. దానికి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది పేరు పెట్టారు, అది కొట్టేశారు అనుకోండి. వీళ్ళు కూడా వైజాగ్ రాజధాని అయిపోద్ది, జగన్ వచ్చేస్తే అయిపోద్ది అని చెప్పి ముందస్తుగా కబ్జాలు చేశారా, ముందస్తుగా దోపిడీలు చేసుకున్నారా, ముందస్తుగా రియల్ వ్యాపారం చేసుకున్నారా? అవి కబ్జా అనరు, అది ఇక్కడే తేలిపోయింది. కబ్జా అంటే ఏంటి? నీ స్థలం నేను లాక్కోవడం, అంతే. అవును. ఇదేంటి ముందుగా